మన ముందుకు రాబోతున్నది ఎవరు? మనం ఒకరికి కాల్ చేస్తే అది ఇంకొకరికి కనెక్ట్ అవుతే ఎలా ఉంటుంది? ఆ క్రాస్ టాక్ కంటిన్యూ అవుతే కావాల్సినంత కామెడీ దొరుకుతుంది. ఓ టీవీ న్యూస్ రీడర్ తన రిపోర్టర్ కి కాల్ చేస్తే తాగుబోతు రమేష్ లాంటి వాటికి కనెక్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలంటే పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ రోలింగ్ రాఘవ టీమ్. నమస్కారం. నిన్నటి మొన్నటి వార్తలను తిరిగి ప్రత్యక్ష ప్రసారంగా ఎప్పటికప్పుడు మీ ముందుంచే నిరంతర వార్త అనసూయ. నా వార్త నా ఇష్టం నువ్వోడిబే అడగడానికి రిపీట్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. నేపటి నుంచి చిత్రాలలో హీరోయిన్ గా నటించనున్న రోజా ప్రపంచానికి తప్పిన యుగాంతం. వనుల కుంభకోణంలో గాలి అరెస్ట్. తాజా న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు అమీర్పేటలో అగ్ని ప్రమాద ప్రత్యక్ష దృశ్యాలు మనకు లైవ్ లో అందిస్తున్నారు మన విలేకరి. ఇప్పుడు ప్రమాద స్థలం నుంచి మా విలేకరి మనకు ప్రత్యక్షంగా సమాచారాన్ని అందిస్తారు. ఫోన్ చేసి ట్రై చేద్దాం. మీరు కాల్ చేసిన నంబర్ బిల్ కట్టనందువలన డిస్కనెక్ట్ చేయబడినది. ఇదేదో గోలగా ఉంది, ఎదంతా వేడిగా ఉంది, అదే పువ్వులు. ఇది ఎవరిదో ఫోన్ దొరికినట్టుంది. మంది హలో రమేష్, అక్కడ ఏం జరుగుతుంది? హలో, ఇక్కడ పార్టీ జరుగుతుంది బాబు. మా ప్రతినిధి చెప్పడం జరుగుతుంది అగ్ని ప్రమాదానికి ముందు అక్కడ ఒక పెద్ద పార్టీ జరిగిందని, ఆ పార్టీ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని. రమేష్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మత్తుగా గమ్మత్తుగా ఉంది బాబు. ప్రమాద స్థలంలో దట్టమైన పొగలు అలుముకొని ప్రజలు ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక స్పృహ తప్పుతున్నారని మా ప్రతినిధి చెప్తున్నారు. చెప్పండి రమేష్, అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి చాలా దీనంగా ఉందని, ఎవరు ఉన్నతాధికారులు విచ్చేయలేదని చెప్తున్నారు. రమేష్, అక్కడికి ఎవరైనా ప్రముఖులు వచ్చారా? ప్రముఖులు ఏడయ్య, సూర్యుడు, సారయ్య, మల్లిగాడు అందరూ ఇక్కడే కూర్చున్నారు. మంత్రి సారయ్య, మంత్రి నాగేందర్, మాజీ పార్లమెంట్ సభ్యులు నంది ఎల్లయ్య గారు ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారని మా ప్రతినిధి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఏమైనా రక్తపాతం జరిగిందా రమేష్? రక్తపాతం అవును జరిగింది. ఆ సాలయ్య గారు పుట్టలు తీసుకురా అంటే మసాలా పాపడ్ తీసుకొచ్చిండు. వాడి పుర్ర పాలు కొట్టిన తట్టుకోలేక 4వ అంతస్తు నుంచి దూకిన యువకుడు, తలకు గాయాలు, ఉస్మానియా ఆసుపత్రికి తలనిప్పు. రమేష్ చెప్పండి, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏసీ ఎక్కువ వేసిండు. సాలయ్య గారు తగ్గిస్తాం తగ్గిట్లేదు. ఎక్కువ ఏసీ ఉండడం వల్ల పొగలు అలుముకొని ప్రజలు ఉక్కిరి బిక్కిరే ఎటు పోవాలో తెలియని దిక్కు లేని పరిస్థితిలో ఉన్నారని. రమేష్, మీరు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తా ఉండండి. ఇప్పుడు మన స్టూడియోలో మన ముందున్నారు మాజీ ఉన్నతాధికారి నీళ్ల బలరామయ్య గారు. సార్ వెల్కమ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అసలు అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి? అగ్ని ప్రమాదాలు అగ్ని వల్ల జరుగుతాయని నీళ్ల బలరామయ్య గారు చెప్తున్నారు. అవును అయితే ఎస్ అని, కాదు అయితే నో అని 5353కి SMS చేయండి. చెప్పండి నీళ్ల బలరామయ్య గారు, మా రిపోర్టర్ లైన్ లో ఉన్నారు. హలో హలో రమేష్. రమేష్ చెప్పండి. చెప్తున్నా నేను 10:30 అవుతుంది, అందరు బయటికి పోవాలని బాగా చెప్తున్నాడు. ప్రతినిధి చెప్తున్నాడు 10:30 గంటలైన ప్రమాద స్థలంలో ఇంతవరకు పోలీస్ బలగాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ రాలేదని తెలియజేయడం జరుగుతుంది. హలో రమేష్, అక్కడ బ్రేకింగ్ న్యూస్ ఏమన్నా ఉందా? బ్రేకింగ్ న్యూస్ మొన్న పేపర్ లో చదివిన చంద్రమండలం మీద నీళ్లు ఉండేవి సైంటిస్టులు కనుగొన్నారు. మనం పోయినప్పుడు ఒక ఫుల్ విస్కీ బాటిల్ ఒకటి చిప్స్ తీసుకపోతే సరిపోతుంది. అక్కడ మిక్సింగ్ చేసుకుని అక్కడే తాగొచ్చు మనం శుభ్రంగా. ఒక క్వార్టర్ విస్కీ. హలో హలో రమేష్, ఎవరు మాట్లాడుతున్నారు? రమేష్ అరే ఎవరో రిపోర్టర్ అని, ఆ రిపోర్టర్ అని ఇంగ్లీష్ లో తిడతారు. వచ్చినంటే గూబ పండి కొడితే అనుకున్నాను. తాగుబోతుడికి దొరికినట్టుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? నా పరిస్థితి ఏంటో. మన రిపోర్టర్ ఫోన్ పోయి గంట అవుతుందటండి. ఇప్పుడు నా ఉద్యోగం పరిస్థితి ఏంటో. మీ ఉద్యోగం కూడా పోయి గంట అవుతుంది. అక్కడ ఉంటే తంతారు, పారిపోండి. నాగబాబు గారు, రఘు చాలా బాగా చేసేవా.
తాగుబోతు చేసిన కుర్రాడు చాలా బాగా చేశాడు. నువ్వేమి తక్కువ పోటీ ఇవ్వలా. యాక్చువల్గా వేణు చేసిన తర్వాత ఆనంద్ కానీ ఆనింది సైజ్ కదా సార్. నేను కొంచెం కోపంగా ఉన్నాను. ఓ సారీ. నిరంతర వార్త రోజా. అది కాదు, నేను హీరోయిన్ గా ఇప్పుడు చేస్తే యుగాంతం ఆగిపోతుందా? నేను అలా అనలేదు. ఇక అలాగే అన్నావు, ఏపీ మొత్తం మీద కవర్ చేయకు. అరే అవును, ఆ రెండు వార్తలు కలిపి చెప్తారు కదా, అదే చెప్పిన. రాకేష్ సూపర్ గా ఉంది నీ వాయిస్ కానీ నీ స్టైల్. నీ గొడవ నీది, రఘు గొడవ రఘుది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, అందరంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతుంటే ఎందుకంత చులకనా, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. మందేశం ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. నాగబాబు సార్, నేను ఒక ఇంటర్వ్యూలో నన్ను ఏదో ఇంటర్వ్యూ చేశాడు. రామ్ గోపాల్ వర్మ గారు వాయిస్ ని ఆయన విన్నప్పుడు విన్నాను. ఆ తర్వాత తను మాట్లాడితే కళ్ళు మూసుకుంటే రామ్ గోపాల్ వర్మ గారు కళ్ళు మూసుకోండి సార్, మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. ఓకే. భారతదేశం ఆత్మ గ్రామాల్లో ఉందని మహాత్మా గాంధీ అన్నాడు. అప్పుడు వాళ్ళకున్న నమ్మకమో వాళ్ళకున్న ఆశయమో తెలియదు కానీ ఎప్పటికప్పుడు ఆనందపుర గ్రామంలో రక్తపాతాన్ని సృష్టిస్తూనే ఉన్నారు బుక్కారెడ్డి మనుషులు.